నమస్తే, దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, మరలా అంటే ఏపీలోని గత వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు అనేవాళ్ళు గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి, ప్రజలు చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతున్నాయి, విగ్రహాలు ధ్వంసం అవుతూ ఉన్నాయి, రథాలు కాలిపోతూ ఉన్నాయి. ఇట్లా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, అలాగే టీడీపీ హవా కొంచెం నడుస్తూ ఉంది. అక్కడక్కడ పన్నుల విషయంలో కానీ లేదంటే ప్రజలకు చేసే అందాల్సిన వాటిల్లోని. మరి ఇటువంటి టైంలోని టీడీపీ కార్యకర్తల మీద లేదా టీడీపీకి సంబంధించిన వ్యక్తుల మీద వైసీపీ దాడులు చేస్తుంది అన్న ఆరోపణ బాగా వినిపిస్తుంది ఈ మధ్య కాలంలోని. మరి ముఖ్యంగా గుడివాడలో తీసుకుంటే టీడీపీ కార్యకర్తల మీద టీడీపీ వ్యక్తుల మీద దాడి చేశారు అని చెప్పేసి వార్త ఒకటి హల్చల్ అవుతుంది. దీని వెనుక కొడాలి నాని ఉన్నారు అని అంటూ ఉన్నారు. సో ఏంటి సార్ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు ప్రధాన లక్ష్యం ఏదో విధంగా అలజడి సృష్టించాలి. ఏదో విధంగా అంటే ఏంటి, ఈయన బయట చెప్పాలన్నమాట. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎక్కడ చూసినా అఘాయిత్యాలు, దాడులు, హింస, రక్తపాతం, ఆయన పరిపాలన పూర్తిగా విఫలం అయిపోయిందని చెప్పాలి. చెప్పడానికి ఏదో కావాలి కదా. కనుక వాళ్ళతో అలుగు మనుషులు అందరినీ రెచ్చగొట్టాడు. నిన్న ఊబులాపురం అక్కడ మన జనార్దన్ రెడ్డి గారి విషయంలో కూడా వాళ్ళ చేతుల్లోంచి గనులు తీసుకొని వాళ్ళే కాల్చారు. అది వాళ్ళ తాలూకు ఆ గొప్పతనం అన్నమాట. మరి ఇక్కడ ఏంటంటే, మరి ఇంతకాలం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి కొడాలి నానికి ఒకసారి ఒక హీరో అనిపించుకుందాం అనుకున్నాడు. అనుకోంచి తన వర్గాన్ని పంపించాడు, దాడి చేయించాడు. దాడి ఇక్కడితో ఆగదు. దాడులు మిగతా చోట్ల కూడా జరుగుతూనే ఉంటాయి. సార్, దాడి చేయించారు అని ఆరోపిస్తూ ఉన్నారు, మీరు ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు వాళ్ళే చేయించుంటారు అని. అవునమ్మా, ఆరోపిస్తున్నారంటే వాళ్ళు ఎవరు మనుషులు వచ్చారు, ఎవరిని కొట్టారో తెలియనంత అమాయకుల వాళ్ళు కొట్టినోళ్ళు తెలుగుదేశం వాళ్ళ, వైసీపీ వాళ్ళ, ఆ మాత్రం తెలుసుకోకుండా ఉంటారా? ఏంటంటే అక్కడ కాదు, మిగతా చోట్ల కూడా ఇలాంటి దాడులు జరుగుతుంటాయి. అది జగన్మోహన్ రెడ్డి తాలూకు స్ట్రాటజీ. అది మొత్తం ఈ 3 సంవత్సరాలు కూడా ఏదో రాష్ట్రాన్ని రావణకాండ చెయ్యాలి, రావణ కాష్టం చేయాలి, అలా రాజుతూనే ఉండాలన్నమాట. మరి వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ తగినటువంటి విధంగా స్పందించడం లేదు తెలుగుదేశం వాళ్ళు. మరి వాళ్ళకున్న కారణాలు ఏవో వాళ్ళకు ఉంటాయి. అయినా సరే వైసీపీ వాళ్ళ తాలూకు ఆగడాల్ని అరికట్టాలంటే వాళ్ళు సివియర్గా ఎవరైతే దాడులు ఎవరు చేస్తే వాళ్ళు, వైసీపీ వాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళు జైల్లో పెట్టండి. చట్టానికి ఎవరు తన పర భేదం ఉండదు కదా. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు జైల్లో పెట్టండి. అవును సార్, గతంలో మొన్ననే కదా అక్కడ మనకి లా అండ్ ఆర్డర్ అంతా చాలా కంట్రోల్లో ఉంటుంది, లా అండ్ ఆర్డర్ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాము, ఎట్లా ఉండాలి ఏంటి, దాడులు జరిగితే ఉపేక్షించేది లేదు అని చెప్పేసి అని కొద్ది రోజులు కూడా కాలేదు. అదేనమ్మా, వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ యాక్షన్ మాత్రం కనబడటం లేదు. ఇది ప్రమాదకరమైనటువంటి అంశం అన్నమాట. ఎవరు తెలుగుదేశం వాళ్ళు పొరపాటు మాట్లాడినా సరే మూకుమ్మడిగా 10 మంది వస్తారు, దాడి చేసుకు వెళ్ళిపోతారు. ఏమంటే మీకు గ్రూపు తగాదాలు ఉన్నాయ్యా, తెలుగుదేశం పార్టీ వాళ్ళే కొట్టారు అంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. తీరా ఏం చేస్తారు, కొడాలి నాన్న అడిగితే నేనేమైనా అధికారంలో ఉన్నానా ఏమయ్యా నా మాట ఎవరుంటారు? వాళ్ళు గొడవ పడ్డారు, వాళ్ళు కొట్టుకున్నది కాస్త వైసీపీ మెత్తోసేస్తారు ఏమిటి, ఇదే మాట వస్తుంది. దీని రూటు అంటే గ్రౌండ్ రూట్కి వెళ్ళి ఎవరు దీనికి కారకులో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఫోకస్ చేసి ప్రజలకు తెలిసేలా చేసి ఫోకస్ చేయడం అంటే, ఇదిగో వైసీపీ పార్టీలో ఉండి ఇంత హింసకు పాల్పడుతున్నారు, వీళ్ళు దాడులు చేస్తున్నారు, దాడుల్ని సమర్థిస్తున్నారు అనే విషయం తేటతెల్లంగా ప్రజలకు చెప్పి
వాళ్ళు శిక్ష వేయాలి. ఉమ్, వాళ్ళ మీద ఏ ఒత్తిడి వచ్చినప్పుడు కూడా వాళ్ళని విడుదల చేయకుండా ఉండాలి. అటువంటి మార్గం ఏదైనా వీళ్ళు ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. కానీ ఎంతసేపు ఉపన్యాసాలను ఉక్కు పాదం మోపుతాను, బంగారం పాదం మోపుతాను, ఏది ఎత్తర పాదం మోపుతాను ఇవ్వదు. ఈ పాదాలు మోపడం ఏంటంటే ఎన్ని పేపర్లో రాసుకోవడానికి బాగుంటాయి కానీ చదువుకోవడానికి బాగుంటాయి కానీ ఉక్కు పాదం మోపుతానంటే మరి అక్కడ ఎవరు కనపడకూడదు అన్నమాట. సంఘ విద్రోహ శక్తులు ఎవరూ కనపడకుండా మూకుమ్మడిగా వెళ్ళి జైల్లో కూర్చున్నట్టయితే అప్పుడు ఉక్కుపాతం మోపినట్టు. ఉమ్, ఎవరైనా సరే అంటారు మాట్లాడితే వీళ్ళ మీద సంఘ అవినీతి పరుల మీద ఉక్కుపాతం అంటారు. ఎక్కడ ఉక్కుపాతం? ఉమ్, ఎవరైనా సమాజంలో దాడులు చేసినా హింసకు ప్రేరేపించినా వాళ్ళ మీద ఉక్కుపాతం అంటారు. ఎక్కడ ఉక్కుపాతం? వాళ్ళు బాగా తిరుగుతున్నారు. అందువలన ఇది వీళ్ళ తాలూకు అసమర్థత తప్ప ఉమ్, వాళ్ళు అనుకున్న పని చేస్తున్నారు. వాళ్ళ నాయకుడు ఏమైతే చెప్పాడో ఎక్కడ పడితే అక్కడ హింస ప్రేరేపించండిరా. ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడితే వెళ్ళండి మీ ప్రతాపం చూపించండి అని ఆ నాయకుడు చెప్పింది వీళ్ళు చేస్తున్నారు. ఉమ్, పైగా ఇప్పుడు ఏమంటారు, నిన్నటి వరకు విగ్రహాలు మా హయాంలో ధ్వంసం అన్నారు, ఇప్పుడు మీ హయాంలో ధ్వంసం అయ్యాయి. దీని మాట ఏమిటి? ఉమ్, నిన్నటి వరకు మా హయాంలో మా వాళ్ళేదో దాడి చేశారన్నారు, ఇప్పుడు దాడి జరిగింది. వాళ్ళని చెప్తారేంటి? మీ వాళ్ళే కొట్టుకున్నారని చెప్తారు. ఉమ్, మీ వాళ్ళకి మధ్య ఏదో గ్రూప్ తగాదాలు వచ్చాయి, మీ వాళ్ళే కొట్టారంటారు. అందుకని వాడు పూర్తిగా స్పష్టంగా తెలియజేయవలసిన అవసరం ఉంది. ప్రజలు తెలియని ఏమి జరుగుతుంది ఇక్కడ అంటే వాళ్ళ తాలూ కుళ్ళు కుట్రలు ఆ వ్యూహాలు అవన్నీ స్పష్టంగా ప్రజలే తెలిస్తే కొంతవరకు అర్థం చేసుకుంటారు. లేదంటే ఇలా దాడులు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఏమి అనడు. కాదంటే నేను ఇంకా ఉన్నాను, నేను బ్రతికే ఉన్నాను, నాకు ఇంకా చేత అవుతుంది, నేను చేయాలనుకుంటే కొంత దాడులు ఇట్లాంటివన్నీ చేయగలను, నేను సమాజంలో అశాంతిని ఇప్పుడు సంఘ విద్రోహ శక్తుల్ని కూడా పోయేలా చేయగలను, నేను పెద్ద రింగు మాస్టర్ని అనుకుంటాడు లోపల. అనుకునే అవకాశమే కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 10 మందికి గాయాలు అయ్యాయంటే అది తన విజయంగా భావిస్తాడు. దాని సాటి గాయపడ్డాడే అనవసరంగా అనేటువంటి అట్లాంటి ఆలోచనలు కానీ అట్లాంటి పశ్చాత్తాపం కానీ వాళ్ళకి ఉండదు కదా. గనక మరి ఇది వాళ్ళ తాలూకు ప్రయత్నం మాట. వాళ్ళ బాస్ ఆర్డర్ను వీళ్ళ తాలూకు ఆచరణ, వాళ్ళ కార్యాచరణ ఎలాగే ఉంటుంది. ముందు కూడా తగిన శ్రద్ధ తీసుకోకపోతే ఎలాగే ఉంటుంది. దీనిలో సందేహమే లేదు. రైట్ రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.